ఛానలుకి స్వాగతం. ఎలాంటి స్త్రీలకు పుత్రుడు పుట్టే భాగ్యం ఉండదు. అసలు పుత్రుడు జన్మించటమంటే చాలామంది దాన్ని ఒక వరంగా భావిస్తూ ఉంటారు. పుత్రుడు జన్మించటం వెనక ఉన్నటువంటి పరమార్థం ఏంటి, అలాగే ఎటువంటి స్త్రీలకి పుత్రుడు పుట్టే భాగ్యం ఉండదు, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మనిషి జీవితంలో సంతానం అనేది ఒక సహజమైన ఆకాంక్ష. పిల్లలే భవిష్యత్తు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు తమ కుటుంబ వంశం కొనసాగాలని కోరుకుంటారు. ఈ కోరికలోనూ ఒక లోతైన భావన ఉంటుంది. ముఖ్యంగా పుత్రుడు జన్మించటం అనే అంశానికి మన భారతీయ సంస్కృతిలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. పుత్రుడు అనే పదానికి వేదాలలో ప్రత్యేకమైన అర్థం ఉంది. సంస్కృతంలో పుణ్నామ్నో నరకాత్ త్రాయతే ఇతి పుత్రః అని చెప్పబడింది. అంటే పితృకర్మలు చేయటం ద్వారా తండ్రిని నరకలోకానికి పడిపోకుండా కాపాడేవాడే పుత్రుడు. అందుకే వేదాల్లో పుత్ర సంతానానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. ఒక తల్లి గర్భంలో పుత్రుడు పుట్టటం అంటే సమాజంలో ఒక రకమైన గౌరవం పెరుగుతుంది. ఆమెను పుణ్యవతిగా పరిగణిస్తారు. ఇంటి పెద్దలు, బంధువులు, సమాజం అన్ని విధాలా ఆ స్త్రీకి మరింత గౌరవమిస్తారు. వంశపారంపర్యం కొనసాగిందనే సంతృప్తి ఆ తల్లికి కలుగుతుంది. మన భారతీయ సంస్కృతిలో పుత్ర సంతానం పొందటం అంటే అది ఒక పెద్ద వరం అని నమ్మకం. పుత్రుడు పుడితే కుటుంబ దీపం వెలిగింది అని అంటారు. పుత్రుడు వంశాన్ని నిలబెడతాడు, పితృదేవతలకు తర్పణమిస్తాడు, పెద్దల రీతిని కొనసాగిస్తాడు. అందుకే పుత్ర సంతానం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, యాగాలు మన సంస్కృతిలో కనిపిస్తాయి. ఋగ్వేదం, అథర్వవేదం వంటి వేదాలలో పుత్ర సంతానం కోసం మంత్రాలు కూడా ఉన్నాయి. పుత్రేష్టి యాగం అనే యజ్ఞం ప్రత్యేకంగా పుత్ర సంతానం కోసం నిర్వహించబడేది. రామాయణంలో దశరథుడు కూడా పుత్రేష్టి యాగమే చేసి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను పొందాడు. ఒక స్త్రీకి తన గర్భం నుంచి పుత్రుడు పుట్టటం అనేది ఒక కొత్త ఆశ, ఒక కొత్త భవిష్యత్తు, తన ఆత్మకు నూతన ఆత్మజ్యోతి కలిగినట్లే అనే భావన. ఇది ఆమెకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలోనూ మహత్తరమైన అనుభవాన్నిస్తుంది. మనిషి జీవితంలో సంతానం అనేది ఒక సహజమైన కోరిక. వంశపారం కొనసాగించుకోవాలని, కుటుంబానికి వారసుడు ఉండాలని ప్రతి కుటుంబం ఆశిస్తుంది. ఇందులో పుత్రుడు అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. మహాభారతంలో కూడా కుంతీదేవి, మాద్రీదేవి వంశానికి గొప్ప పుత్రులను ప్రసవించారు. పుత్రుడు పుట్టటం అంటే పితృకర్మలు సక్రమంగా జరగటానికి ఒక మార్గమని పురాణాలు కూడా చెబుతున్నాయి. పుత్రుడి ధర్మం ఏమిటంటే తల్లిదండ్రులను గౌరవించటం, పితృదేవతలకు తర్పణం ఇవ్వటం, వంశాన్ని కొనసాగించటం. ప్రాచీన కాలంలో పుత్రుడు లేకపోతే వంశం ఆగిపోతుందని, పితృదేవతలు అసంతృప్తిగా ఉంటారని నమ్మేవారు. అందుకే పుత్రుడి కోసం ఎన్నో వ్రతాలు చేసేవారు. ఉదాహరణకి సంకష్ట చతుర్థి వ్రతం, కుమారస్వామి ఆశీస్సుల కోసం ఈ వ్రతాన్ని చేసుకుంటారు. అలాగే శ్రావణమాస వ్రతాలు కూడా పుత్ర సంతానం కోసం చేస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుత్ర ప్రాప్తికి కారణాలు అనేకమున్నాయి. జ్యోతిష్యంలో పుత్ర సంతాన సంబంధం 5వ భవనంతో ఉంటుంది. అంటే పుత్రయోగానికి ముఖ్యమైన గ్రహాలు గురుడు, సూర్యుడు, శుక్రుడు. గురుడు అంటే పిల్లల కారకుడు, సూర్యుడు పుత్ర ప్రాప్తికి శక్తిని ఇచ్చేవాడు, శుక్రుడు గర్భధారణకు సహకరించేవాడు. అయితే జాతకంలో చూడాల్సినవి 5వ భవనంలో శుభగ్రహాల స్థానం, పాపగ్రహాల దృష్టి లేకపోవటం, పుత్రకారకుడైన గురుడి శుభస్థితి. అయితే పుత్ర సంతానం రాకపోవటానికి కూడా కారణాలు ఖచ్చితంగా ఉంటాయి. 5వ ఇంట్లో శని, రాహు, కేతు దోషం కారణంగా పుత్ర సంతానం కలగదు. గురుడు బలహీనంగా ఉండటం కారణంగా పుత్ర సంతానం కలగదు. పుత్ర సంయోగం లేని యోగాలు ఉండటం కారణంగా కూడా పుత్ర సంతానం కలగదు. అందుకే జ్యోతిష్కులు ప్రత్యేక పరిహారాలు దీనికోసం సూచిస్తూ ఉంటారు. స్త్రీకి పుత్రుడు జన్మించకపోవటానికి కారణాలు అనేకమున్నాయి. శాస్త్రీయ కారణాలను కనుక చూస్తే కొన్ని కుటుంబాల్లో తండ్రి శుక్రకణాల్లో ఎక్కువగా ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండటం వల్ల ఎక్కువగా అమ్మాయిలే పుడతారు. అలాగే గర్భస్రావాలు, జన్యుపరమైనటువంటి లోపాల కారణంగా కూడా ఆ స్త్రీకి పుత్రుడు జన్మించడు. అలాగే జ్యోతిష్య, ఆధ్యాత్మిక కారణాలను కనుక పరిగణలోకి తీసుకుంటే పూర్వజన్మ కర్మ ఫలం వల్ల పుత్ర సంతానం రాకపోవచ్చు. పుత్ర దోషం అనే ఒక ప్రత్యేకమైన యోగం కూడా ఉంటుంది. అయితే ఈ యోగం కారణంగా కూడా ఆ స్త్రీకి పుత్రుడు జన్మించడు.
పితృదేవతలు సంతృప్తి చెందకపోవటం వల్ల కూడా పుత్ర సంతానం ఆలస్యమవుతుంది. అయితే శాస్త్రాల్లో చెబుతుంది ఏమిటి అంటే కనుక పుత్ర సంతానం రావాలంటే స్త్రీ పతివ్రత గుణాన్ని కలిగి ఉండాలి. పితృదేవతలకు ఖచ్చితంగా పూజ చేయాలి. కొంతమందికి పుత్ర సంతానం రాకపోవటం కర్మ సంబంధమైనటువంటి కారణం కూడా అయి ఉంటుంది. పుత్రుడు పుట్టటం వల్ల స్త్రీ జీవితంలో ఆనందం, గౌరవం, ఆధ్యాత్మిక సంతృప్తి కలుగుతుంది. కాని పుత్రుడు రాకపోతే అది స్త్రీ తప్పు అస్సలు కానే కాదు. శాస్త్రపరంగా లింగం తండ్రి వల్లనే నిర్ణయించబడుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే కూడా ఇది కర్మఫలమే. పుత్రుడు, పుత్రి ఇద్దరు కూడా సమానమే అని నేటి సమాజం అర్థం చేసుకోవాలి. అమ్మాయి పుట్టినా, అబ్బాయి పుట్టినా ఇద్దరూ తల్లిదండ్రులకు సమానమైన ఆనందాన్నిస్తారు. స్త్రీని పుత్ర సంతానం ఆధారంగా తీర్పు చేయటం మాత్రం తప్పు అనే విషయాన్ని ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. పురాణాల ప్రకారం చూస్తే కూడా పాపకర్మల ప్రభావం కారణంగా పుత్రుడు జన్మించే యోగం ఉండదు. పురాణాలు చెబుతున్నట్లు పూర్వజన్మ పాపాలు ఈ జన్మలో పుత్ర సంతానం రాకపోవటానికి ముఖ్య కారణం. బ్రహ్మహత్యా దోషం అంటే బ్రాహ్మణుణ్ణి హత్య చేయటం, వారి యొక్క గౌరవాన్ని తగ్గించటం. ఇటువంటి పాపాలు చేసినటువంటి స్త్రీలు అంటే పూర్వజన్మలో ఇటువంటి పాపాలు చేసినటువంటి స్త్రీలు కాని లేదా ఇటువంటి పాపాలు చేసినటువంటి కుటుంబ సభ్యులు మీ యొక్క జీవితంలో ఉన్నట్లయితే కనుక దాని కారణంగా పుత్ర సంతానం కలగదు. అలాగే గురునింద అంటే గురువును, మాతాపితలను అవమానించటం, ఇటువంటి తప్పులు పూర్వజన్మలో మీరు చేసినా కాని, చేసిన వారు మీ యొక్క కుటుంబంలో ఉన్నా కాని దాని కారణంగా పుత్రుడు ఆ స్త్రీకి జన్మించడు. అలాగే స్త్రీ వంచన, దొంగచాటుగా ఇతరుల భర్తలతో అనైతిక సంబంధం పెట్టుకున్న స్త్రీలకి కూడా పుత్రుడు జన్మించడు. అంటే గత జన్మలో ఇటువంటి తప్పులు చేసినటువంటి స్త్రీకి, అలాగే పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకున్నటువంటి పురుషులకి పుత్రుడు జన్మించే యోగం అనేది ఉండదు. గర్భహత్య పాపం, గర్భంలో ఉన్న శిశువును నాశనం చేయటం, ఇటువంటి కర్మ కనుక మీరు చేసి ఉన్నట్లయితే దాని కారణంగా ఈ జన్మలో పుత్రుడు మీకు జన్మించడు. అతిథిని అవమానించటం, అన్నదానం చేయకపోవటం, ఆకలితో వచ్చిన వారిని తిరస్కరించటం, ఈ పాపాల ఫలితంగా పుత్ర సంతానం లేకపోవచ్చని గరుడ పురాణం, స్కంద పురాణం, అగ్నిపురాణం వంటి గ్రంథాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం దేవతలు, ఋషులు లేదా పెద్దల శాపం వల్ల కూడా పుత్ర సంతానం రాదు. శివపురాణంలో ఒక కథ ఉంది. ఒక స్త్రీ తన భర్తను అవమానించి ఆయనకు ద్రోహం చేసింది. దానికి ఋషులు శాపమిచ్చి ఆమె వంశంలో పుత్ర సంతానం రాకుండా చేశారు. మహాభారతంలో గాంధారి 100 మంది పుత్రులు కలిగి ఉండగా కుంతికి ఆ శాపం వల్ల చాలా కాలంగా పుత్ర సంతానం రాలేదు. స్త్రీకి పుత్ర సంతానం రాకుండా చేసే ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి. దేవతలను అవమానించటం, ముఖ్యంగా పార్వతీదేవి, లక్ష్మీదేవి, గంగాదేవి వంటి దేవతలను గౌరవించని స్త్రీ, అలాగే వ్రతనిష్ట లేకపోవటం కూడా పుత్ర సంతానం లేకపోవటానికి కారణం. వ్రతాలు, పండుగలు, ఉపవాసాలు నిర్లక్ష్యం చేయటం, అలాగే పుణ్యదానాల లోపం అంటే అనాథలకి, పేదలకు, బ్రాహ్మణులకు దానం చేయని వారు కూడా పుత్ర సంతానాన్ని పొందుకోలేకపోతారు. అయితే కారణం ఏదైనా సరే పుత్ర సంతానం లేకపోవటమనేది కేవలం స్త్రీ యొక్క తప్పు కాదు అనే విషయాన్ని నేటి సమాజం గుర్తించాలి. అంటే దీనికి పూర్వజన్మలో వారు చేసినటువంటి పాపకర్మల ఫలితం కావచ్చు, లేదా వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి పాపకర్మల ఫలితం కావచ్చు, లేదా జన్యుపరమైనటువంటి లోపాలు కూడా కావచ్చు. ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యల కారణంగా కూడా పుత్ర సంతానం కలగకపోవచ్చు. అయితే కేవలం స్త్రీ మాత్రమే సంతానానికి కారణం కాదు అనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా లింగ నిర్ధారణ అనేది పురుషుల వల్లే సంభవిస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.